గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి భర్త గల్లా రామచంద్రరావు తన స్థలం కాజేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అంటూ కమ్మ వెంకట్రావు అనే రైతు ఆరోపిస్తున్నారు. వెంచర్ వేయడానికి తన పొలం కావాలని ఒత్తిడి తీసుకుని రావడమే కాకుండా దాడులు చేసి అక్రమ కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రామచంద్రరావు నుండి తనకు ప్రాణ రక్షణ కల్పించాలని కోరారు. ఈ నేపథ్యంలో చల్లా రమేష్ అనే వ్యక్తి వెంకట్రావు వ్యాఖ్యలను ఖండించారు. వెంకట్రావుకి ఎటువంటి పొలం లేదని, రామచంద్రరావుకి చెందిన బ్రహ్మరంభ టౌన్షిప్ కి తన పొలాన్ని వెంచర్ వేసుకోవడానికి ఇచ్చానని వెంకట్రావు దుర్బుద్ధితో అసత్య ఆరోపణలు చేస్తున్నారని కొట్టిపారేశారు. సామాన్య రైతులండి, పిల్లలు చదువుకుని నేను గుంటూరు వచ్చానండి. విద్యానగర్ 3/10లో ఉంటానండి. నాకు పిడుగురాళ్ళ పొలం ఉందండి. పొలం ఉంటే బ్రహ్మరాంబ టౌన్షిప్ వాళ్ళు అక్కడ వెంచర్ వేస్తున్నామని నా కాడికి వచ్చారండి. నేను 4 ఎకరాలు 90 సెంట్లు అమ్మానండి. పోయిన ఏప్రిల్ 4వ తారీఖు అగ్రిమెంట్ అయ్యానండి. ఒక చెక్కు పాస్ అయింది, 2 చెక్కులు బౌన్స్ అయ్యండి. తర్వాత నాకు ఇంకా 3 ఎకరాలు 7 సెంట్లు ఉందండి. దాంట్లో మట్టి తోలుతున్నారంటే కాళ్ళు ఎరగొడుతుంది, దాంట్లోకి వచ్చని బెదిరించారండి. నేను ఏ పరిస్థితిలో నేను గురిజాల కోర్టుకు వెళ్ళి ఇండిషన్ ఆర్డర్ తెచ్చుకున్నానండి. అది అలా నడుస్తుంటే మన ఫిబ్రవరి వచ్చి రిజిస్టర్ బిల్లు చేస్తారా అంటే చేస్తాను, మా డబ్బులు మాకు ఇస్తే అంటే నేను రిజిస్టర్ చేయడానికి వెళ్ళానండి. నా 4 ఎకరాలు 90 సెంట్లు 3 ఎకరాలు 90 సెంట్ల నుంచి 1 ఎకరం తీసేశారండి వాళ్ళు. 1B ఎడంగుల్లో నా రైతులు ఉన్నంతకాలం నాకు ఉంది 1B ఎడంగుల్లో. అంత మడికే డబ్బులు నేను చేసేస్తానని నాకు డబ్బులు ఇచ్చారు, చేసేసారు. వాళ్ళు చెక్కులు తీసుకున్నారండి. ఆ తర్వాత ఎలక్షన్ అయిపోయిందా బాగానే ఊరుకున్నారండి. ఎలక్షన్ అయిపోయాక 1 నెల నుంచి హెరాస్మెంట్ మొదలుపెట్టారండి. మళ్ళీ గల్లా రామచంద్రరావు పుట్టినరోజు పండగకని మా ఇంటికి గిఫ్ట్గా ఆ 3 ఎకరాలు 7 సెంట్లు ఎకరం 30 లక్షల డబ్బులు ఇస్తాం చెయ్యి, లేకపోతే ఆయనకి గిఫ్ట్గా పుట్టినరోజు పండగ, లేకపోతే నీకు నా హింసలు పడతాం. కర్నూలులో అతను ముస్లిమ్స్ అతను ఎట్టిన రైలు కింద చనిపోయాడు, మీలా హెరాస్మెంట్కి తట్టుకోలేకపోయింది. సరే అలా ఉంటుంది మీ పరిస్థితి అని మా బాబు నన్ను పెడితే మేము సరే ఏదన్నా కానీ అంటే ఆ గోండా సుబ్బారావు వాడు ఎస్సీఎస్టీని పెట్టి తన్నియాలి అనుకుంటా చెప్పుకుంటూ పోయండి. మన శనివారం మేము 1 గంటకి జేకేసి ఖాళీ ఖరీదు తీసుకొని వస్తుంటే మా బండికి గుద్ది మామూలుగా నా కొడక మీరు ఎమ్మెల్యే చెబితే మాట అని పడుతుంటే మేము పారిపోయామండి. మా ఇంటి దగ్గరలో సీసీ లేనిదే మా ఇంటి దాకా వచ్చి అది సీసీటీవీలోనే వెనకపోయారండి. మేము వెంబడే మన లాయర్ గారు హరిబాబు గారు ఫోన్ చేసామండి. వచ్చేయండి తొందరగా అర్జెంటుగా అన్నాడండి. మేము ఆయన కాడికి పోయామండి. ఈ లోపల మా ఇంటికాడికి పోలీసులు వచ్చి మా ఆనర్ని కలిసి ఆడికి పోయారు. చెప్పండి వాళ్ళని, ఇప్పుడు మాకు తెలియదని రోజు ఉంటారు, మరి వాళ్ళు లేరు ఎందుకని మాకు తెలియదని వాళ్ళు చెప్పారంట. వాళ్ళు అరగంటకి వాళ్ళు ఎస్సీ/ఎస్టీ కేసు పెట్టామని ఏరియా వాళ్ళ చేత ఫోన్ చేయించి నా కూడా పోయి ఎమ్మెల్యే కాళ్ళ మీద పడి మాట్లాడుకోండి, లేకపోతే పోలీసులు మేము ఎవరేం చేయలేరని చెప్పారండి. నాకు న్యాయం కావాలి, నా ప్రాణ భయం ఉందండి. అతను నన్ను చంపేస్తాను బెదిరిస్తున్నారండి. మేము గత 10 ఏళ్ల నుంచి పిడుగురాళ్ళ రెవెన్యూలో కొంత భూమిని కొనుక్కుంటూ 2015 నుంచి సుమారుగా 30-40 ఎకరాల భూమిని కొనుగోలు చేస్తూ ఉన్న క్రమంలో నా దగ్గర అన్ని డబ్బులు లేక కొంతమంది ఫ్రెండ్స్ దగ్గర గుండా సుబ్బారావు గారు, జనచైతన్య, మాదల శకుంతల ఫైనాన్స్లో వాళ్ళ దగ్గర కొంత, అలానే రాచకొండ లింగమూర్తి గారు, అదేవిధంగా ఇప్పుడు వీటన్నిటి కారణం ఈ కమ్మ వెంకట్రావు అనే అతని దగ్గర కొంత డబ్బులు నేను వడ్డీకి తీసుకున్న క్రమంలో వడ్డీకి తీసుకొని వాళ్లకు నా ల్యాండ్ను వాళ్లకు రిజిస్ట్రేషన్ చేసి ఈ ఉన్న మొత్తం ల్యాండ్ని శ్రీ భ్రమరా టౌన్షిప్ వారికి 2021వ సంవత్సరంలో నేను వాళ్లకు వెంచర్ వేసుకునే నిమిత్తంగా వాళ్ళకు భూమిని ఎకరా వచ్చేసరికి 27 లక్షల రూపాయలకు నేను ఇవ్వడం జరిగింది. దానిలో వీళ్ళందరూ కూడా వడ్డీలకు నాకు ఇచ్చి వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ ఉన్న క్రమంలో వాళ్ళు 2023కి వెంచర్ స్టార్ట్ చేసుకొని అన్ని అనుమతులు తీసుకొచ్చుకొని వెంచర్ స్టార్ట్ చేసుకొని వాళ్ళ చేత నా పేరు మీద ఉన్నది, మా పిల్లల పేరు మీద ఉన్నది, నా పక్కన నాకు వడ్డీకి ఇచ్చిన వాళ్ళ పేరు మీద ఉన్నది కూడా రిజిస్ట్రేషన్ చేయించే నిమిత్తం అడిగిన దాని మీద అందరిని పిలిచి 1 by 1 వాళ్ళకు రిజిస్ట్రేషన్ కార్యక్రమం చేసి వాళ్ళు వెంచర్ స్టార్ట్ చేసుకోవడం జరిగినది. అందులో భాగంగా ఈ కమ్మ వెంకట్రావు అనే అతని పేరు మీద కూడా కొంత భూమి ఉన్నందున అతను కూడా రిజిస్ట్రేషన్ చేసే క్రమంలో చేయమని అడిగిన దాని మీద భూమి నీకు లాభం వచ్చింది, ప్లస్ కంపెనీ వాళ్ళకి ఇంత లాభం వస్తుంది, మేము నీకు ₹2 వడ్డీకే మాత్రమే ఇచ్చాము, నాకేమిస్తామనే దాని మీద అతను దుర్బుద్ధితో వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్పుడు 2023లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఫామ్లో ఉందని చెప్పి పిడుగురాళ్లలో బద్దూరి వెంకటరామిరెడ్డి అని ఎక్స్ జడ్పీటీసీ మరి కొంతమంది
తో చేతులు కలిపి నా భూమి ఉంది నేను మీకు అమ్ముతానని చెప్పని, నా పేరు మీద భూమి ఉంది నేను అమ్ముతానని చెప్పని వాళ్ళని వీళ్ళు వెంచర్ వేసిన తర్వాత 80 అడుగులు రోడ్లు ఇచ్చి కొంతమందికి వీళ్ళు భూమి అమ్మిన తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో కొమ్మక్కయి 80 అడుగులు సిమెంట్ రోడ్లు వేసిన వాటిని ఇతను వాళ్ళు కలిసి ఆ రోడ్లని బ్లాక్ చేయటం ప్రొక్నేనలో తీసుకొచ్చి అర్ధరాత్రి 1:48 టైంలో నైటు పగలగొట్టిన సందర్భంలో మేము పిడిగిరాళ్ళలోను ప్లస్ ఎస్పీ గారి దగ్గర కూడా కంప్లైంట్ పెట్టడం జరిగింది. ఇవిగోండి కంప్లైంట్, ఇదిగో రోడ్డు పగలగొట్టినవి, ఆ పేపర్లు కూడా ఇటు పెట్టండి. ఇదిగోండి రోడ్డు పగలగొట్టినవి, కనీసం కంప్లైంట్ కూడా తీసుకోలేదు. ఆ కంప్లైంట్ కూడా రిజిస్టర్ పోస్ట్ చేయడం జరిగింది. ఇదిగోండి మేము భ్రమరా కంపెనీకి 2021లో పొలం అమ్మినప్పుడు ఉన్న అగ్రిమెంటు. తర్వాత వాళ్ళు రోడ్లు వేసుకున్న తర్వాత రోడ్లు పగలగొట్టిన ఇవి. ఆ తర్వాత కంప్లైంట్ తీసుకోకపోతే ఇది నేను ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి రవిశంకర్ రెడ్డి గారు ఎస్పీ గారి దగ్గర పంచాయతీలు 4-5 సార్లు జరిగితే అంతా వైసీపీ ఫేవర్గా చేసి ఈ భ్రమరా కంపెనీ వాళ్ళ దగ్గర నుంచి అప్పట్లో వాళ్ళు రాజకీయంగా 4-5 కోట్ల రూపాయలు కాజేసి ఈ కమ్మ అనే అతనికి నేను చేసుకొని నేను కొంత డబ్బులు ఇవ్వడం జరిగింది. తర్వాత అతనికి నేను ఒక 30 లక్షల రూపాయల డబ్బులు ఇచ్చి ఈ 3 ఎకరాల పొలం కూడా నాది, అతని పొలం కాదు. నాది అనడానికి అదిగో అతను రైతు అమ్మిన పేర్లతో సహా డేటులతో సహా అతను రాసిచ్చినవి, ఇంట్రెస్ట్తో సహా కూడా రాసిచ్చినవి, అతని హ్యాండ్ రైటింగ్తో రాసింది. ఫస్ట్ 2 రూపాయల వడ్డీ, తర్వాత 10 రూపాయల వడ్డీ కట్టి 10 రూపాయల వడ్డీ మొత్తంలో నాకు కోట్లు ఇవ్వాలి, లక్షలు ఇవ్వాలని 3 ఇయర్స్ నుంచి కూడా రిజిస్ట్రేషన్ చేయకుండా నానా రకాలుగా ఇబ్బంది పెడుతూ మేము అనేక సార్లు అడిగిన దాని మీద ఇవిగోండి రోడ్లు పగలగొట్టినవి, ఆర్చులు కట్టుకున్నవి వీళ్ళంతా చేసి ఇవిగోండి అతను 10 రూపాయల వడ్డీ, 10 రూపాయల ఇంట్రెస్ట్, 8 నెలలకు 20 లక్షలకు 25 రూపాయలు ప్రతిదీ అతని హ్యాండ్ రైటింగ్తో లెక్కలేసి ఇచ్చినవి, రుజువుతో ఉన్నవి. అతని భూమి కాకుండా అతను నాది అని చెప్పి భూమి అతను నానా యాగి చేస్తూ ఈరోజు ఉన్నది లేనిది అంతా కలిపి ఇదంతా క్రియేట్ చేస్తున్నాడు. అతని ఇంటికి పోయి అడిగింది లేదు, చేసింది లేదు. మేము రిజిస్ట్రేషన్ చేయమని 2-3 సార్లు ఫోన్లు అడిగింది తప్పితే నాకు తెలిసి ఎవరు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇది చేసింది లేదు. ఇవన్నీ అతను కావాలని అప్పట్లో వైఎస్ఆర్సీపీ జడ్పీటీసీ పద్దూరి వెంకటరామరెడ్డి అతనితో కుమ్మక్కయ్యి రోడ్లు పగలగొట్టిన దాని మీద కోట్ల రూపాయలు వీళ్ళ దగ్గర నుంచి తీసుకొని కమ్మ వెంకటరావు అనే అతను వీళ్ళేమో నా మీద ఒత్తిడి తీసుకొచ్చి పొలం నువ్వు అమ్మావయ్యా, నువ్వు నాకు చేయకపోతే ఎట్లంటే నేను ఎంతో డబ్బులు ఇచ్చుకొని కొంత రిజిస్టర్ చేయించడం జరిగింది. ఇప్పుడు ఈ 3 ఎకరాలు చేయకుండా ఇప్పుడు మళ్ళీ కొత్త రకంగా కొత్త యాంగిల్లో వెళ్ళి వీళ్ళకి ఇదిగో ఎన్నో రకమైన కంప్లైంట్లు అప్పుడు కలెక్టర్ 2023 ఇప్పటిదాకా ఇది సంవత్సరం క్రితం అతను కలెక్టర్ ఆఫీస్లో నరసరావుపేట కలెక్టర్ ఆఫీస్లో కంప్లైంట్ పెట్టిన అర్జీ అతని హ్యాండ్ రైటింగ్తో రాసింది 2023. దీనిలో డేట్ కూడా ఉంది.